అంటే నీకు ఎట్లా అనిపిస్తుంది? ఉచిత బస్ ఇచ్చిండు, ఉచిత కరెంట్ ఇచ్చిండు, అన్నీ అందుతున్నాయి. నాకు తెలిసినంత వరకు బానే ఉంది. ఉచిత బస్ వల్ల యూస్ ఉందంటారా? యూజ్ ఎందుకు ఉండదమ్మా, లేడీస్ కి పాపం తిరుగుతుంటారు. అంటే మగవాళ్ళకి సీట్లే దొరకట్లేదు అది ఉచిత బస్ ఎన్ని మాటలు, వాళ్ళ వరకే వాళ్ళు కూర్చుంటున్నారు. జెంట్స్ సీట్లలో వచ్చి కూర్చోట్లేదు కదా. అది ఆడవాళ్ళందరూ బయటకు వచ్చేస్తున్నారు అని అంటున్నారు. ఏం బయటికి రావట్లేదు, ఏం లేదు. పైన ఉన్నోడే తిరుగుతాడు, పని లేనోడు ఎవడో ఎందుకు వస్తారమ్మా? ఊరకన ఖాళీకి తిరగడానికి వస్తారా ఏంది? కేసీఆర్ 10 ఏళ్ల పరిపాలన చూసినారు కదా, ఇప్పుడు రేవంత్ రెడ్డి పరిపాలన చూస్తున్నారు. ఆయన కోసమే రేవంత్ రెడ్డిని కూడా చూస్తున్నారు. తేడా ఏమైనా గమనించారా ఆయనలో? ఈయనలో నాకు నచ్చిన వరకు అయితే రేవంత్ రెడ్డి బాగున్నాడు. రేవంత్ రెడ్డి ఎందుకు రేవంత్ రెడ్డి బాగా నచ్చాడు మీకు? మాకు నచ్చాడు మేడం. అది ఏ విధంగా అంటే ఇందులో ఒక పాయింట్ ఉంటది కదా. పాయింట్ ఏం లేదు, పరిపాలన అనేది రేవంత్ రెడ్డి బాగుంది నాకు తెలిసినంత వరకు. హైడ్రా అని ఒక సిస్టమ్ ని తీసుకొచ్చాను కదా, అది యూజ్ చెరువులు కుంటలకు ఆక్రమించిన వాళ్ళకి మనకెందుకు, మనం ఏదో కూలి నాలు చేసుకునే అంటే అది యూజ్ ఉందా, ఉపయోగపడేది అంటారా? ఉపయోగపడదు. మరి చెరువులన్నీ ఆక్రమించారు, ఎవడు సామాన్యుడికి ఇల్లు లేకుండా చేస్తున్నారు. మరి అది కరెక్ట్ కాదు, సామాన్యుల ఇల్లు కూడా కూల్ చేస్తున్నారు. ఏం కాదులే మేడం, అట్లేం కాదు. అంటే ఈసారి గత ప్రభుత్వంలో GHMC చూసారు, వర్షంలో అంతా కొట్టుకుపోవడం గానీ, డ్రైనేజీలు ఓపెన్ అవ్వడం గానీ. ఈసారి మార్పు వస్తుంది అంటారా అందులో? మరి మార్పు రావాలనే కదా, మార్పు కోసమే కదా రేవంత్ రెడ్డిని గెలిపించింది. ఇద్దర్లో బెస్ట్ సీఎం అంటే ఎవరు చెప్తారు? నాకు తెలిసినంత రేవంత్ రెడ్డి మేడం.